TV7 Now News. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం రామచంద్రపురంలో కామ్రేడ్ చెలికాని రామారావు స్మారక భవనంలో జరిగింది. ఈ సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఏకగ్రీవంగా ఒక ముఖ్య తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశానికి ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మిరాజు అధ్యక్షత వహించారు. రామచంద్రపురం టీడీపీ సీనియర్ నాయకులు గరికపాటి సూర్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవెల్లి గోపాలరావు, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, సీనియర్ న్యాయవాదులు గాలింకి చిట్టిబాబు, దొమ్మలపాటి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఖాన్, విక్టర్ నందా, వైఎస్ఆర్ షర్మిల, పార్టీ అధ్యక్షులు కోట శ్రీనివాస్, రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడ జిల్లాలో విలీనం, ప్రజల సౌలభ్యం, పరిపాలన సదుపాయాలు అభివృద్ధి దృష్ట్యా ఈ విలీనం అత్యవసరమని జేఏసీ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు సమావేశంలో స్పష్టం చేశారు. జేఏసీ నాయకులు మరింతగా పేర్కొంటూ సోమవారం నుండి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. రామచంద్రపురం ప్రజల సమిష్టి కృషితో ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసి కాకినాడ జిల్లాలో విలీనం సాధించడమే జేఏసీ లక్ష్యమని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ రీషియంత్ రాయ్, టీడీపీ నాయకులు బాబురావు, సిపిఐ నాయకులు పి రాము, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు వి భీమాశంకరం, టీడీపీ పార్టీ నాయకులు బలరాం, టీడీపీ నాయకులు నాయుడు, మాస్టర్ ఎస్పీ, ఎస్టీ ఫెడరేషన్ టౌన్ అధ్యక్షులు ఎం ప్రభాకర్ రావు, లాయర్స్ కమలకుమారి, హరినాథ్, రాష్ట్ర విఆర్ఓ సంఘాల అధ్యక్షులు బాపూజీ, వామపక్ష పార్టీ నాయకులు అంబటి కృష్ణ, శారద, తోట సూరిబాబు, నవీన్, నాగరాజు, రాజారెడ్డి, విలేకరులు వెంకటరమణ ప్రసాద్, జనసేన నాయకులు నల్లా బ్రదర్స్, టీడీపీ నాయకులు షిరిగి, నీడి దుర్గా ప్రసాద్, దాసు తదితరులు ప్రసంగించారు. జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి మరి వివిధ రాజకీయ పార్టీలు, విప్లవ సంస్థలు, వామపక్ష పార్టీలు రావడం జరిగింది. అందులో భాగంగానే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ కొన్ని తీర్మానాలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఈ రోజున ఈ జేఏసీ కమిటీగా కొంతమందిని మరి మా దృష్టికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది పేర్లు ఉన్నాయి. గౌరవ అధ్యక్షులుగా టీడీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి సూర్యనారాయణ గారు, అదేవిధంగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండపల్లి గోపాలరావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పట్న అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ పట్న అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ గారు, దీనికి కన్వీనర్గా మాగాపు అమ్మిరాజు గారు, కోటన్నిగారిగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అదేవిధంగా సభ్యులుగా మరి ఈ కమిటీ నడవడానికి చాలా ఇంపార్టెంట్ గాలింకి సిట్టిబాబు గారు, అదేవిధంగా హరినాథ్ రెడ్డి గారు, దొమ్మలపాటి సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు బలరామ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురావు గారు, అదేవిధంగా తెలుగుదేశం యువత నాయకులు యశ్వంతరావు గారు, అదేవిధంగా రైతు కూలీ సంఘం నాయకులు భీమశంకరం గారు, సిపిఐ పట్న నాయకులు రాములు గారు, మైనార్టీ నాయకులు అహ్మద్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఖాన్ గారు, అదేవిధంగా విక్టర్ నందా గారు, పిఓఎల్ నాయకులు అంబడ కృష్ణ గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మరి నల్లా బ్రదర్స్, అదేవిధంగా మరి మహిళా నాయకులు సిపిఐ సంబంధించిన నాయకులు శారద గారు, అదేవిధంగా ఉద్యోగ సంఘం నాయకులు ఏరవ సంబంధించి బాపూజీ గారు, అదేవిధంగా మనకి దీనికి మద్దతుకు వచ్చిన కాజులేరు మండల నాయకులు, అక్కడ బీసీ సంఘ నాయకులు మన కడల రాంపండు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మనకు కావలసిన మాస్టర్ నాయుడు మాస్టర్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ ప్లేడర్ గారు న్యాయవాది మరి కమలాకుమారి గారు, అదేవిధంగా పత్రికా లేఖం నుంచి మరి ఉండాలి కాబట్టి ఆయన గౌరవ వెంకటరమణ గారు, అదేవిధంగా మరి కాంగ్రెస్ షర్మిల పార్టీ నుంచి మరి కోట శ్రీనివాస్ గారు, ఇంకా ఎవరినైనా ప్రతిపాదిస్తే వాళ్ళని కూడా ఈ కమిటీలో తీసుకుంటామని
మేము ఈ అఖిలపక్ష జేఏసీ కమిటీగా మేము తెలియజేస్తున్నాం. మాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఐక్యత